ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. అగరబత్తీలు, ధూపం ప్రాముఖ్యత ఏంటో చెప్తారా అంటున్నారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటిది అగరబత్తి. భగవంతుడు భక్తితో స్వీకరించే భగవంతునికి చేసేటువంటి పూజలో, మానవుడు భక్తితో భగవంతునికి సమర్పించేటువంటి షోడశోపచార పూజల్లో ప్రముఖ స్థానం వహించింది ధూపం. ధూపం వేయాలి. ధూపం అంటే అగరబత్తి. అగరబత్తీలు కూడా పొగ ఎక్కువ, వాసన తక్కువ ఉన్నవి వేయకూడదు. చక్కటి సుగంధభరితమైనటువంటి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు మాత్రమే భగవంతునికి మనం సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కదండి. ఆయన తన దివ్యవంతమైన దివ్యానుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడన్నమాట. అందుచేతనే మనకి అగరబత్తులు అనేక రకాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యపడుతున్నాయి. కానీ పొగ ఎక్కువ, వాసన తక్కువ. సుగంధభరితమైనటువంటి వాసనతో ఉన్న అగరబత్తీలు వెలిగించినట్లయితే వారికి లాభం, చేసేవారికి మనకి సౌఖ్యం. అంతేకాదు భగవంతుని యొక్క దివ్యవంతమైన అద్భుతవంతమైనటువంటి అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయాలలో కూడాను స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ వివిధ రకాలైన పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు కదా. తర్వాత మంచినీటితో అభిషేకం చేసి అంతా కూడా పరిశుభ్రంగా చేసిన తర్వాత నైవేద్యం పెట్టే ముందుగా అగరబత్తీలు వెలిగిస్తారు. ఆ అగరబత్తీలు సుగంధభరితంగా ఉంటే ఆ ప్రాంగణం అంతా కూడాను సుగంధభరితంగా మారి మనం చూసే వాళ్ళకు కూడా తెలియకుండా ఆనందం వచ్చి, ఆహా, హరహర మహాదేవ, శంభో శంకర అని మన మనసంతా ఆనందంగా వెల్లివిరుస్తుంది. అందుకే స్వామివారికి ధూపం, తర్వాత నైవేద్యం, తర్వాత హారతి. ఈ హారతి ఇచ్చేటప్పుడు కూడాను సుగంధభరితమైన హారతి, అంటే చాలా ప్రీతికరమైనటువంటి హారతి ఇవ్వాలి. ఆ హారతిలో కూడాను మైనం ముద్దతో చేసినటువంటి హారతి కర్పూరాలు పనిచేయవు. దేవుడి దగ్గర కూడా మోసాలు ఎక్కువ చేస్తే ఎట్లా? మన జీవితమే నీటి బుడగ. నీటి బుడగ లాంటి జీవితంలో అనుక్షణం అన్యాయాలు చేస్తూ సంపాదించాలంటే మిగిలేది శూన్యమని గుర్తించాలి. అందుచేత ఈ అగరబత్తీలు కానివ్వండి, భగవంతునికి సమర్పించేటువంటి హారతిలో వినియోగించే హారతి కర్పూరం కానివ్వండి, చాలా సుగంధభరితమైన హారతి కర్పూరం ఉండాలి. అందుకనే చక్కగా హారతి ఇచ్చేటప్పుడు అలా చూస్తూ ఉంటే పరమేశ్వరుణ్ణి కనులారా వీక్షిస్తే ఎంత సౌఖ్యంగా ఉంటుంది మనకు మనసుకి. కాబట్టి అదే వాసన లేని పూలు. వాసన లేని పూలు భగవంతునికి సమర్పిస్తే ఫలితం ఉండదు. మల్లెపూలు చాలా చక్కటి వాసన వస్తాయి. అటువంటి పూలను స్వామివారికి సమర్పిస్తే చాలా విశేషకరం కదా. ఇవన్నీ మనం సాంప్రదాయబద్ధంగా తెలుసుకొని పాటించాలి. అంతేగాని ఏదో ఒకట్లే కొబ్బరికాయ తీసుకున్నాం, పూలేవాయ రెండు సాంబ్రాణ గడ్డిలి అని చెప్పేసి ఏదో ఒక మెకానికల్ లైఫ్ లాగా దేవుడి దగ్గర కూడాను అయిపోయింది, కొట్టేసాను కొబ్బరికాయ, అమ్మయ్య అని చెప్తే ఆ యొక్క ఫలితం రాదండి. మనస్ఫూర్తిగా పరిపూర్ణవంతమైనటువంటి భావంతో భగవంతుని సేవించినప్పుడే దానికి తగినటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. లేకపోతే ఈ జీవితం నిస్సారమైపోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుచేత దేవాలయానికి మీరు వెళ్ళేటప్పుడు పరమ పవిత్రవంతమైనటువంటి భావనతో వెళ్ళాలి.
అక్కడ వెలిగించే అగరబత్తీలు కూడాను సుగంధభరితమైనటువంటి బత్తీలుగా తీసుకోండి. సుగంధభరితమైనటువంటి కర్పూరాన్ని తీసుకోండి. ఇంట్లో కూడా అంతే. మీరు వెలిగించిన అగరబత్తి వాసన ఆ బజారంతా కూడాను చక్కగా రావాలి. అలా వాసన గనక వచ్చినట్లయితే ఓహో! అద్భుతం, ఆనందం. ఈ బజారు ఎంత అదృష్టం చేసుకుందో అని చెప్పేసి సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ బజార్‌లో లక్ష్మీదేవితో సహా అలా తిరుగుతూ ఉంటాడనమాట.